ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన ఆస్తులు, పెండింగ్ అంశాలపై కేబినెట్లో నేతలు చర్చించనున్నారు. అంతేకాకుండా ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు నిధుల సమీకరణపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. వీటితో పాటు ధాన్యం కొనుగోలు పురోగతి, ఖరీఫ్ పంటల ప్రణాళికలపైన చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయం పెంపు, ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించనుంది. ఇక కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. ఈరోజు సాయంత్రం సచివాలయం కేంద్రంగా కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబెట్టేటువంటి ఈ సమావేశానికి మంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈసీకి పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈసీ పర్మిషన్ ఇస్తే మాత్రం సాయంత్రం 4 గంటలకి తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికే పునర్విభజన చట్టంలో భాగంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి అంశాలతో పాటు మరొకవైపు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులందరితో కూడా 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ చేసి తీరాలి, దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించినటువంటి నిధుల సమీకరణ పైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ధాన్యం కొనుగోలు, అదేవిధంగా వచ్చేటటువంటి ఖరీఫ్కి సంబంధించినటువంటి పంటలకు సంబంధించి ప్రణాళిక పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. మేడిగడ్డకి సంబంధించి ఇప్పటికే ఒక విజిలెన్స్ కమిటీ, డ్యామ్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఇప్పటికే ఒక మధ్యంతర నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నివేదికకు సంబంధించి సాయంత్రం 4 గంటలకు జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే రాబోయేటటువంటి వర్షాకాలంలో మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందెల్ల బ్యారేజీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు వచ్చేటటువంటి జూన్కి సంబంధించి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులకు సంబంధించినటువంటి బడికి తీసుకొచ్చే స్కూలు విద్యార్థుల నుంచి బడికి తీసుకొచ్చే విధానం కానీ, మరొకవైపు బుక్స్, అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నిటిపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించడంతో పాటు మరొకవైపు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ప్రధానంగా 6 గ్యారంటీల్లో 13 అంశాలు ప్రధానంగా అమలు చేయాలి, కానీ 4 గ్యారంటీలను మాత్రమే అమలు చేస్తూ పూర్తిగా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పూర్తి స్థాయిలో 13 అంశాలను కూడా అమలు చేయాలి ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కానీ, మరొకవైపు ఇందిరా మేళ్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చించడంతో పాటు ప్రస్తుతం ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ కీలకమైనటువంటి అంశాలపైన మంత్రివర్గంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి శివ. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.